हरि ओं श्री गुरुभ्यो नमः। शुक्लां वरदं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामवरानने। वामे भूमिष्ठा पुरश्च हनुमान् पश्चात् सुमित्रा सुतः शत्रुघ्नो भरतश्च पार्श्वदयोः वायव्याधिकोणेषु च सुग्रीवश्च विभीषणश्च गुरार्तारासुतोजाम्बवान् मध्ये नीलसरोजकोमलरुचिं रामं भजे श्यामलं श्रीरामं भजे श्यामलं। श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचनः श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। गोष्पदीकृतवारासिं मशकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे అనిలాత్మజం. మనం ఈ లీలోపాఖ్యానంలో ఉన్న మండపోపాఖ్యానంలో ప్రతిసారి ఈ లీలాదేవి సరస్వతి అమ్మవారు చైతన్య రూపాలు ధరించి చిద్రూపాలుగా మారి ఆ ఈ అనేక కోటాను కోట్ల బ్రహ్మాండాలన్నింటినీ దాటుకుని ఆ వశిష్ఠుడు అరుంధతి ఉన్నటువంటి ఆ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ అంటే ఆశ్రమం అంటే వాళ్ళు ఉన్నటువంటి ఆ గిరి గ్రామంలో ఆశ్రమంలో వెళ్ళి వాళ్ళని వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద కొడుకుతో మాట్లాడి ఇలా వస్తున్నారు, అనేకమైనటువంటి కోటాను కోట్ల జన్మలు ఆవిడికి జన్మలు గతించిపోయినాయని ఆవిడ చెప్తున్నది. 800 వరకు జన్మలు గతించిపోయినాయి. ఆ జన్మల్లో రకరకాలైనటువంటి జీవులుగా ఆవిడ లీలాదేవి మారినట్టుగా అదంతా కూడా మనం క్రితంసారి చూసాం. ఆ తర్వాత వాళ్ళు అదే చిత్రూపాలుగా ఉండి మళ్ళీ ఈ పద్మరాజు ఉన్నటువంటి ఆ మంటపానికి మళ్ళీ వచ్చారు. ఆ మంటపంలో అంటే మొదటి ఉన్నప్పుడు ఆ చిత్రూపాలలో ఉన్నప్పుడే వాళ్ళు అక్కడ మంటపంలో ఆ పద్మరాజు ఉన్నటువంటి మంటపంలో ఆయన యొక్క ఆ పార్థివ దేహం పూలతో కప్పబడి ఉన్నది. అలానే ఆ పక్కనే సమాధి స్థితిలో ఉన్నటువంటి ఆవిడ్ని కూడా చూశారు. లీలాదేవిని కూడా వాళ్ళే చూశారు అక్కడ. అంటే ఆ లీల చైతన్య రూపంగా మారి అన్ని బ్రహ్మాండాలని దాటుకుంటూ వెళ్తూ మళ్ళా తను ఉన్నటువంటి ప్రస్తుతం పద్మరాజు ఉన్నటువంటి ఆ బ్రహ్మాండానికి వచ్చి అక్కడ మరలా వాళ్ళిద్దరిని అక్కడ చూసి, అంటే ఆ పార్థివరాజు పద్మరాజు యొక్క పార్థివ దేహాన్ని వీళ్ళందరినీ చూసి అక్కడ మనకి ఇలా ఉన్నారు అని మనం చెప్తున్నాం. అయితే అక్కడ వాళ్ళు ఉన్నంగా వశిష్ఠ మహర్షి ఇక్కడ రాముల వారికి ఒక మాట అంటారు. ఏంటంటే, ఎత్ర ఎత్రోదితా సంవిత్యేషాం యేషాం యథా యథా తత్ర తత్రోదితం రూపం తేషాం తేషాం తథా తథా నేహైవ తత్ర నామ్యోత్వం నాథో నచ గమాగమాః అన్యదేవ పదం కించిత్ తస్మాత్ దేహాగమం హి తత్ ఉత్పద్యోత్పద్యతే తత్ర స్వయం సంవిత్ స్వభావతః స్వసంకల్పై శమం యాతి బాల సంకల్పజాలవత్. రాముల వారికి ఈ లీలాదేవి ఇలా లేకపోతే అలానే సరస్వతి అమ్మవారు ఇలా అనేక కోటాను కోట్ల బ్రహ్మాండాలు త్రసరేణువులుగా ఉన్నటువంటి బ్రహ్మాండాలని ఆ పరమాకాశంలో చూశారు. అక్కడ అనేకమైనటువంటి ఆ బ్రహ్మాండాలు ఏ రకంగా ఉన్నాయి అనంటే, కొన్ని విచిత్రంగా తిరుగుతున్నాయి, కొన్ని స్థిరంగా ఉన్నాయి, కొన్ని పైకి కిందికి ఒక డోలాయమానమైన స్థితిలో పైకి కిందికి కదులుతూ ఉన్నాయి. ఇలా అనేకమైనటువంటి బ్రహ్మాండాలు ఉంటే ఎవరికి ఎచ్చట ఎట్లు, అంటే ఎవరికి ఎక్కడ ఎట్లా ప్రాక్తన వాసనా జ్ఞానము స్ఫురిస్తూ ఉంటుంది. ప్రాక్తనం అంటే పురాకృతమైనటువంటి కర్మ, దానికి సంబంధించినటువంటి ఆ వాసనా బలం, ప్రాక్తన వాసన.
దాని జ్ఞానం స్ఫురిస్తూ ఉంటుందో వారికి ఆయా తావులయందు అదే రూపాలు అదే జ్ఞానంతో కనిపిస్తూ ఉంటాయి. ఎత్ర ఎత్రోదిదా సంవిద్ ఏషాం ఏషాం యథా యథా తత్ర తత్రోదితం రూపం తేషాం తేషాం తథా తథా. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు అనేకానేకమైనటువంటి బ్రహ్మాండాల చుట్టూ తిరుగుతున్నారు కదా! పరమమైనటువంటి ఆకాశంలో. ఇప్పుడు మనం ఉన్న విశ్వం ఒక బ్రహ్మాండం అనుకుంటే, ఇట్లాంటి విశ్వాలు కోటానుకోట్లు ఆ పరమాకాశంలో ఉన్నాయంటారు. రైట్? అవన్నీ అనేక రూపాలుగా కనిపిస్తున్నాయి. అయితే ఎవరికి ఏ రకంగా కనిపించాలి అని ఉందంటే, ఎవరు ఏ రకంగా చూద్దాం అనుకుంటున్నారు? ఎవరు ఒకవేళ ఎర్ర కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే ప్రపంచం అంతా ఎర్రగా కనిపిస్తుంది. పచ్చ కళ్ళద్దాలు పెట్టుకొని చూస్తే ప్రపంచం అంతా పచ్చగా కనిపిస్తుంది. అలా ఎవరికి ఏ రకంగా చూద్దాము అని అనుకుంటున్నారో వారికి ఆయా బ్రహ్మాండాలన్నీ కూడా అలా కనబడతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మరలా భ్రమ, భ్రాంతి అన్న విషయాన్ని నువ్వు మరువద్దు రామా. ఇక్కడ ఎందుకంటే తత్వజ్ఞులకి ఈ ఇన్ని బ్రహ్మాండాల కల్పన అనేదే లేదు. కేవలం ఇదంతా కూడా ద్వైత విహీనమైనటువంటి బ్రహ్మమే. నేహైవ తత్ర నామోర్థం నాథోచ గమాగమా అన్యదేవ పదం కించిత్ తస్మాత్ దేహాగమమి తత్ ఉత్పద్యోత్పద్యతే తత్ర స్వయం సంవిత్ స్వభావతః స్వసంకల్పైః శమం యాతి. ఎవరి వారి యొక్క సంకల్పం సిద్ధితోనే వారికి శాంతి కలుగుతుంది. అంటే ఎవరైతే ఇదంతా కూడా కేవలం భ్రాంతి, భ్రమ ఇదంతా కూడా పూర్తి ఆ ద్వైత విహీనమైనటువంటి బ్రహ్మమే అనేటువంటి ఆలోచనలో ఉంటారో, ఇన్ని కల్పనలు లేవు, ఇన్ని కల్పాలు లేవు, ఏవీ లేదు. ఇదంతా కూడా ఏకైకమైనటువంటి శుద్ధ చైతన్య స్వరూపం మాత్రమే అనేటువంటి స్పృహ కలిగి ఉంటారో వారికి ఇన్నేమి ఉండవు. కానీ ఎవరైతే వారి వారి యొక్క పురాకృత వాసనలను బట్టి ఆ వాసనల్ని వదిలించుకోకుండా, ఆ వాసనల్ని శమింపజేసుకోకుండా ఉంటారో వాళ్ళకి ఇలా కనిపిస్తూ ఉంటుంది అని వశిష్ఠ మహర్షి రాములు వారికి చెప్పారు. ఇక్కడ ఇప్పుడు మనం యాక్చువల్‌గా ఇది యోగ వశిష్ఠంలో వాల్యూమ్ 1 అయింది. ఇవాల్టి నుంచి వాల్యూమ్ 2 ప్రారంభించుకోబోతున్నాం. సో, వాల్యూమ్ 1లో ఆ చిన్న భాగం మిగిలింది. అందుకని అది కంప్లీట్ చేసి ఇక్కడికొస్తున్నానన్నమాట. ఇప్పుడు ఇందులో అసలు ఇక్కడ రాములు వారు వాళ్ళిద్దరూ ఆ యువతులిద్దరు అంటే ఆ చైతన్య స్వరూపంలో చిద్రూపంలో ఉన్నటువంటి ఆ స్త్రీలు ఇద్దరు కూడా ఈ బ్రహ్మాండానికి వచ్చి చూసేటప్పటికి అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. ఓకే. అక్కడ యుద్ధాలు జరుగుతూ ఉంటే రాములు వారు ప్రశ్న వేస్తున్నారు, స్వామి ఈ యుద్ధాన్నంతటినీ కూడా నాకు సంక్షేపంగా వర్ణించండి. పైగా చిన్న పిల్లవాడు కదా, 13 ఏళ్ల పిల్లాడు. ఆ పిల్లవాడికి మధ్య మధ్యలో కొన్ని విషయాల పట్ల మనసు ఆసక్తిని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ రాములు వారికి యుద్ధం వచ్చేటప్పటికి పిల్లలు అనంగానే అక్కడ రాములు వారి యొక్క మనస్తత్వాన్ని మనం చూడాలి. 13 ఏళ్ల పిల్లాడు కేవలం. వాడికి మొదట్లో ఏమైంది, ఒక రకమైనటువంటి విరక్తి కలిగింది. ఏంటిది? ఎందుకిలా ఉన్నాము మనమందరం కూడా ఇన్ని దేహాలేమిటి? ప్రతి దేహానికి ఉన్నటువంటి అవలక్షణాలేమిటి? ఈ అవలక్షణాలలో కొన్ని కొంతమందికి విపరీతమైన ఈ కోరికలేమిటి? లేకపోతే కొంతమందికి ఈ చావు పుట్టుకలేంటి? లేకపోతే ఈ రోగాలేంటి? రుష్టులేంటి? ఇలా ఈ ఈ భాగంతో కదా ప్రారంభమైంది మనకి. అక్కడ నుంచి మనకి కథ వస్తుండంగా ఇక్కడ
ఇవి వీళ్ళిద్దరూ కూడా ఈ చైతన్య స్వరూపంలో ఉండి పద్మరాజు ఉన్న మంటపంలో ఉన్నటువంటి చూస్తే ఆ మంటపంలో అక్కడ అంటే ఆ బ్రహ్మాండంలో ఈ పెద్ద యుద్ధం జరుగుతోంది అని చెప్పారు. వెంటనే పిల్లవాడు కొంచెం మనసు అటువైపు మళ్ళింది. యుద్ధాన్ని చెప్తారా ఒకసారి నాకు? భగవన్ యుద్ధమేతన్మే సమాసేన మనాగ్వద శృతిరాహ్లాద్యతే శ్రోతుః అస్మాత్ ఏతాభిరుక్తిభిః. స్వామి, యుద్ధాన్నంతటినీ కూడా నాకు కొంచెం సంక్షేపంగా వర్ణిస్తారా? మీరు చెప్పిందంతా కూడా ఈ యుద్ధం జరుగుతుంది, అక్కడ పెద్ద యుద్ధం జరుగుతుంది అంటున్నారు కదా, ఒకసారి నాకు చెప్తారా అని అన్నారు. ఎందుకోసం పైగా ఇక్కడ మనకి సాధారణంగా ఇక్కడ వశిష్ఠ మహర్షి చాలా గొప్పగా వర్ణిస్తారు యుద్ధాన్ని. అంటే అనేకానేకమైన అశనిపాతాలు పడుతున్నాయి. ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకుంటున్నారు. అవయవాలు ఖండింపబడుతున్నాయి. రక్తం ఏరులై పారుతోంది. యుద్ధంలో ఇదంతా ఎందుకు చెప్తున్నారు ఒక రకంగా? నాకు మురళికి కూడా ఇదే ప్రశ్నొచ్చింది. అప్పుడు అనుకున్నాం మేము. ఏంటంటే వీడు రాజు. ఈ బుడ్డాడు. అంటే ఈ 13 ఏళ్ల చిన్న పిల్లవాడు రాజు. కాబోయే రాజు. కాబట్టి యుద్ధ విముఖత యుద్ధ విముఖత చూపకూడదు వీడికి. ఇంతే మొత్తం అంతా కూడా ఇదంతా భ్రమ, ఇదంతా భ్రాంతి, ఇదంతా విషయం ఇదేం లేదు అంతే అని ఇంత చెప్తుంటే, ఇంత విషయం తెలిసి కూడా రేపు అంత పెద్దవాడైన తర్వాత, మహా గొప్ప చక్రవర్తి అయిన తర్వాత, ఆ రాజు యుద్ధాలు చేసే సమయానికి ఎవరైనా మీదికి దాడి చేస్తే, అక్కడున్న ప్రజలని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? రాజుగా రాముల వారిది. అందుకోసమని ఇక్కడ ఈ ఈ యుద్ధ వివరణ, యుద్ధ వర్ణన అంతా చాలా గొప్పగా ఉంటుంది. అప్పుడు మనకనిపించొచ్చు. మరి ఈ రాముల వారికి ఇంత విషయం తెలిసినప్పుడు, ఇంత ఇంత వైరాగ్యం కలిగి, ఇంత వశిష్ఠ మహర్షి ద్వారా ఇంత జగదుత్పత్తి వర్ణనం, అందులో ఈ అసలు జన్మ జన్మాంతరాల వర్ణనం, ఇన్ని వివరాలు, ఇన్ని విషయాలు తెలిసినప్పుడు ఇంతగా విరహం ఇంత వైరాగ్యం కలిగినటువంటి వాడికి యుద్ధం గురించి ఎందుకు విముఖత కలిగించకుండా ఎందుకంత ఆసక్తిగా చెప్తున్నారు అనేటువంటి ప్రశ్న వస్తుంది. మాకు కూడా అప్పుడు అలానే వచ్చింది ఇనిషియల్ గా చదువుతున్నప్పుడు. అప్పుడు నాకు అనిపించిన సమాధానం ఏంటంటే, ఈ చిన్న పిల్లవాడు కాబోయే రాజు, వాడికి ఒకవేళ జ్ఞానం తెలిసినా కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు స్వామి నువ్వే నన్ను కాపాడాలి అని ఎవరైనా వచ్చి రాజుగా అర్థిస్తే తన కర్తవ్యాన్ని అంటే మనకి భగవద్గీతలో ఆ భగవంతుడు చెప్తాడు కదా, శ్రీకృష్ణుల వారు అర్జునుడికి చెప్తారు, నువ్వు జిత్వాత్వా భోక్షసే మహీం, నువ్వు గెలిచావనుకో ఈ భూమిని జయించగలవు. అదే మరణించావనుకో ఈ భూమిని జయించలేవు. జయించకపోయినా నీకు వేరే స్వర్గం కలుగుతుంది కదా. కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్తారు. అంటే నువ్వు చెయ్యాల్సిన కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన అంటారు కదా. నువ్వు చేసే పని ఏదైతే ఉందో ఆ పనిని ఫలాపేక్ష లేకుండా చేసే, దానికి సంబంధించి నీకు అది నీ కర్తవ్యం, అది నీ యొక్క ధర్మం, నీకు విధించబడినటువంటి బాధ్యత. ఆ బాధ్యత ప్రకారం మాత్రమే నువ్వు చేయాలి, కానీ మిగిలిన వాటి జోలికి నువ్వు ఆలోచించద్దు, దాని నుంచి ఎటువంటి ఫలాన్ని పొందొద్దు అని ఒక విషయం మనకి అర్థమవుతుంది. అలానే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ నువ్వు నీకు ఎంత జ్ఞానం కలిగినా నీ చుట్టుపక్కలున్న వాడికి అంత జ్ఞానం కలగలేదు కనుక వాడికి ఇదంతా కూడా భ్రాంతి, భ్రమ అనేది వాడు ఇంకా తెలుసుకోలేదు కనుక వాడికి ఆ పద్ధతిలో వాడిని ఉద్ధరించాలి అంటే వాడిని కాపాడాలి. ఆ సమయానికి నువ్వు యుద్ధం చెయ్యాలి. అందుకోసం అది నాకు ఇక్కడ ఒక్కసారిగా
రాముల వారికిను తర్వాత బుద్ధుడి యొక్క అవతరణకి అలాగే ఆ బుద్ధావతారంలో సిద్ధార్థుడు ఉన్నాడు కదా, గౌతమ సిద్ధార్థుడు. ఆయన యొక్క ఆ కథలో కొంచెం సామ్యము అలానే కొంచెం ఆ విరోధము కనిపిస్తాయి నాకు. ఎందుకంటే బుద్ధుడు తన కర్తవ్యం నుంచి విమూఢుడే వెళ్ళిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు రాములు వారు ఏ స్థితిలో ఉన్నారో బుద్ధుడు కూడా, అంటే గౌతముడు కూడా, సిద్ధార్థుడు కూడా మొదట్లో అదే వైరాగ్యమైన స్థితిలోనికి వచ్చి తర్వాత ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. కట్టుకున్న భార్య అయినటువంటి యశోధరని, కొడుకు అయినటువంటి రాహుల్ని వీళ్ళ ఇద్దరిని వదిలేసి ఆయన వెళ్ళిపోయి సన్యాసం స్వీకరించి వైరాగ్యం చెంది ఆ తర్వాత బౌద్ధాన్ని ప్రారంభించారు. ఇక్కడ రాముల వారు 13 ఏళ్లకి ఎంతో వైరాగ్యం కలిగి ఉన్నా కూడా కర్తవ్యాన్ని విస్మరించల. అంటే ఈ దేహానికి సంబంధించి ఈ కర్తవ్యాన్ని ఆయన విస్మరించల. ఆ కర్తవ్యాన్ని విస్మరించకుండా ఆయన తన పని తాను చేసుకుని వెళ్ళారు. ఒక్క నిమిషం. ఆయన ఆయన తన కర్తవ్యాన్ని అలా చేసుకుంటూ వెళ్ళారు. ఇక్కడ బుద్ధుడు ఏం చేశాడు? రాజుగా ఉండాల్సిన వాడు దాన్ని వదిలేసి ఒక భిక్షువుగా మారి ఆయన తన పని చేసుకుని వెళ్ళాడు. అంటే ఇక్కడ ఎవరిది తప్పు, ఎవరిది రైట్ అని నేను మాట్లాడను. ఏంటి, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క దారి. కేవలం పోలిక మాత్రమే చెప్తున్నాను. సరే, ఇక్కడ యుద్ధాన్ని వర్ణిస్తుండగా వశిష్ఠ మహర్షి రాముల వారి యొక్క ఆసక్తిని గమనిస్తారు. 13 ఏళ్ళ పిల్లవాడు కదా, పైగా కాబోయే రాజు కదా వీడికి చెప్పాలి వీడికి. ఎందుకంటే వీడి తర్వాత వీడు పెరిగి పెద్దవాడైన తర్వాత చేయాల్సిన మహాకార్యం ఒకటి ఉన్నది, రావణవధ. ఇప్పుడు రావణవధ చేయకపోతే మిగిలినటువంటి ఈ లోకానికి సంబంధించినటువంటి లోక ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి కాపాడబడవు. వాడిని గనక నిరోధించకపోతే, ఆ రావణాసురుడిని గనక నిరోధించకపోతే మిగిలిన ప్రపంచం నాశనం అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఆ యుద్ధం పట్ల ఆసక్తి చూపుతున్నటువంటి ఈ పిల్లవాడికి, అరే యుద్ధం లేదు ఇంతగా చెప్తున్నా కూడా నువ్వు మళ్ళీ యుద్ధాన్ని వర్ణించమంటావు, ఇంత జ్ఞానం చెప్తున్నా కూడా అని వశిష్ఠ మహర్షి రాముల వారి పట్ల కోపం చూపల. చాలా ఆసక్తిగా ఉన్నటువంటి రాముల వారికి ఇంకా ఆసక్తి కలిగేట్టుగా యుద్ధాన్ని వర్ణిస్తారు. ఇక్కడ ఈ పైన ఉన్నటువంటి ఈ చిద్రూపంలో ఉన్నటువంటి లీలాను సరస్వతి అమ్మవారు ఇద్దరు కూడా అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధాన్ని చూస్తున్నారు కదా. వాళ్ళ యొక్క ఆ చిద్రూపంలో ఉన్నప్పుడు చూస్తే ఏమైందిట, అక్కడ ఇద్దరు శత్రుపక్షాలు కూడా నిర్భయత్వంగా ఒకళ్ళనొకళ్ళు బాధించుకుంటూ యుద్ధాలు చేస్తున్నారు. అక్కడ పద్మరాజు కూడా అక్కడ ఉన్నటువంటి తనకు వచ్చినటువంటి ఆ శత్రువులను నిరోధిస్తూ వాళ్ళందరితోనూ యుద్ధాలు చేస్తున్నాడు. అప్పుడు అంటే ఇక్కడ యుద్ధం అంతా చాలా మనకి మహాభారతం చదువుతున్నప్పుడు మహాభారత యుద్ధంలో ఎంత గొప్పగా ఉంటుందో, భీష్మ పర్వం కానీ, ద్రోణ పర్వం కానీ, కర్ణ పర్వం, శల్య పర్వంలో యుద్ధం ఎంత వివరించబడిందో దానికి మించి ఇందులో యుద్ధాన్ని ఇంకా వర్ణిస్తారు. అంటే ఎవరెవరు ఏ ఆయుధాలతో ఎలా కొట్టుకుంటున్నారు, గదలతోనూ లేకపోతే ఖడ్గాలతోనూ, బాణాలతోనూ, అస్త్రాలతోనూ, లేకపోతే రక్తం ఎలా ఏర్లైపోతుంది, ఎవరెవరి అవయవాలు తెగిపడుతున్నాయి, ఎవరెవరి దేహాలు రాలి పడుతున్నాయి, ఎవరెవరి ప్రాణాలు కలిసిపోతున్నాయి గాలిలో, ఇలా చాలా గొప్పదైనటువంటి వర్ణన ఉంటుంది. తర్వాత అక్కడ ఇది తర్వాత సర్గ కూడా అంతే అలానే ఉంటుంది. ఇది రణప్రేక్షక జనోక్తి వర్ణనం అని అంటారు ఈ సర్గ పేరు. అంటే అక్కడ ఉన్నటువంటి ఈ లీలకి, ఈ సరస్వతి అమ్మవారికి అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం ఎలా జరుగుతోంది, వాళ్ళిద్దరి దృష్టిలో ఎవరెవరు యుద్ధాలు, ఎవరు ఏ అస్త్రాన్ని ఎలా ప్రయోగిస్తున్నారు, ఇదంతా కూడా మనకి చాలా గొప్పగా వర్ణించబడి ఉంటుంది. యుద్ధం ఇదిగో ఆల్మోస్ట్ ఒక నెక్స్ట్ 3-4 సర్గలు కూడా యుద్ధమే ఉంటుంది.
ఆ తర్వాత ఆ యుద్ధంలో యుద్ధం మరణించిన సారీ యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆ యుద్ధ భూమి వర్ణన ఉంటుంది. తెగిపడిన జంతువుల శిరస్సులు, ఏనుగుల తొండాలు, లేకపోతే రక్తాలు ఏరులై పారటాలు, ఆహ్, ఆహ్, చనిపోయినటువంటి వారి యొక్క ఆ దేహాలు, ఆ రక్తాలు నదులుగా పారుతుంటే, ఆ నదులలో వారి దేహాలు తేలుతూ ఉంటాయి. అలా ఉంటుంది వర్ణన. అందుకని నేనదంతా కొంచెం అంటే మన అదే ఇంత రాముల వారి యొక్క దృష్టిలో ఆయనకి చెప్పాలి కాబట్టి, పైగా ఈయన క్షత్రియుడు, జనాల్ని కాపాడాల్సిన వాడు కాబట్టి, ఆయనకి యుద్ధం పట్ల విముఖత ఇప్పుడే కలగకూడదు, యుద్ధాన్ని చెయ్యాలి, జనాల్ని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి, చాలా గొప్పదైనటువంటి వర్ణన ఉంటుంది. ఆల్‌మోస్ట్ ఒక 5, 6 సర్గలు కేవలం ఆ యుద్ధ వివరణ, ఆ యుద్ధం తర్వాత యుద్ధ భూమి వర్ణన, ఆ యుద్ధ భూమి వర్ణన తర్వాత ఎవరెవరు ఎలా ఉన్నారు, వీరి వర్ణన ఇదంతా ఉంటుంది. కాబట్టి నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను. ఓకే. ఎందుకంటే మనకి దాని యొక్క అవసరం మనకి లేదు. రాములు వారికి అవసరం కాబట్టి ఆ సమయానికి రాముల వారి కోసం అంత విషయం చెప్పారు. మనకి ఇప్పుడెళ్లి మనం అర్జెంట్‌గా పరిగెత్తుకుంటూ ఎళ్లి యుద్ధాలు చేసేసి లేకపోతే జనాల్ని యుద్ధాలు కొట్టుకుంటున్న వాళ్ళని ఆపి వాళ్ళిద్దరికి శాంతి వచనాలు చెప్పేంత మనకి లేదు కాబట్టి నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను. తర్వాత మనం ఇక్కడ చూడాల్సిందేంటంటే ఒక ఆహ్, ఆహవ వర్ణనం. ఓకే. ఇక్కడ ఇదెందుకు ఆహవ వర్ణనం అని ఎందుకు చెప్తున్నా అంటే ఆహవం అన్నా కూడా యుద్ధమే. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఎందుకోసం, ఆహవం ఎందుకు చూడాలి అంటే, అంతకు మునుపు వచ్చిందంతా ఆహ్, ఈ రణభూమి వర్ణన ఇవన్నీ ఎందుకు విన్నా కూడా అవన్నీ స్కిప్ చేసినా కూడా, ఈ ఆహవ వర్ణం ఎందుకనంటే, ఇక్కడ ఒక జీవుడికి ఒక వాడి యొక్క ఆ ఆలోచనలో అంటే, అప్పటి వరకు ఈ లోకానికి సంబంధించినటువంటి విషయాలతోనే మమేకమైపోయి, దాని నుంచి బయటపడి ఆ బయటపడిన తరువాత వాడు సమాధి అంటే వాడు చేసినటువంటి సాధన మూలంగా సమాధి మగ్నుడైనటువంటి వాడు చేయాల్సినటువంటి ఆ సాధనలో ఎదుర్కొనేటువంటి ఆ పరిస్థితులు కూడా ఒక రకంగా యుద్ధంలాగానే ఉంటాయి. ఎందుకంటే ఎన్నెన్నో కష్టాలతో కష్టాలంటే మనం ఉన్నటువంటి ఈ భౌతికమైన ప్రపంచంలో మనం అనుకునేటువంటి ఈ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాటుకుని మనం అనుకునేటువంటి ఆ పరమపదాన్ని, లేకపోతే ఆ పరమ శాంతి తత్వాన్ని, లేదా ఈ పరబ్రహ్మని, లేకపోతే ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, అదంతా కూడా ఒక రకమైనటువంటి యుద్ధమే. మనలో ఉన్నటువంటి మన ఆలోచనలతోనే మనం యుద్ధం చేస్తున్నాం. అప్పటి వరకు మనం ఉన్నటువంటి చూసినటువంటి లేపోతే అలవరుచుకున్నటువంటి ఈ ప్రపంచ జ్ఞానాన్ని ఇదంతా భ్రమరా? ఇదంతా వద్దురా! దీనికి మించినదేదైతే ఉన్నదో అది ఆత్మజ్ఞానం. దాని పట్ల నువ్వు సుముఖత చూపుతూ దాన్ని పట్ల నువ్వు ఆసక్తిని ప్రదర్శిస్తూ ఆ విద్యని నేర్చుకోరా అని మనకెవరైనా చెప్పారనుకోండి. దానిని అలవరుచుకోవటానికి మనం చేసే సాధన ఒక యుద్ధం. ఆ యుద్ధంలో రక్తపాతాలుండవు. కేవలం మేధోమథనం ఉంటుంది. ఆలోచనుంటుంది. సాధన ఉంటుంది. అందుకోసమని ఇక్కడ ఈ ఆహవ వర్ణనం అనేది ఆహ్, మనం కొంచెం చెప్పుకొని వెళ్దామని అనిపించింది నాకు. అందుకోసమే దానికి సంబంధించి ఆహ్, మనం అక్కడ ప్రారంభించి అటు వెళ్దాం. సో, ఇక్కడ ఆహవ వర్ణనం ఏంటంటే వశిష్ఠ మహర్షి రాములు వారికి చెప్తున్నారు గదా! యుద్ధ వర్ణన అదంతా గూడా రణభూమి వర్ణన అందులో ఎవరెవరు ఎలా ఉన్నారంతా. చెప్తూ నాన్న రామ యుద్ధం ఇంత భయంకరంగా జరుగుతున్నా కూడా
ఇది ఆ యుద్ధంలో గెలుపోటములు ఎవరెవరివైనా కూడా ఓకే. వాళ్ళ యొక్క కర్మలు వాళ్ళని ఎట్లా తీసుకెళ్ళినా కూడా వారి యొక్క పరమమైనటువంటి గమ్యం ఏదైతే ఉన్నదో అది వారు సాధించారా లేదా అనేది నువ్వు ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ, ఇక్కడ ఇక్కడేమంటారంటే తత్ర శ్రమ వశాన్మంద యంత్ర యంత్ర శస్త్ర పరాక్రమైః రణ సంహరణం కాలే సర్వైరేవోరరీకృతం. అంటే ఇక్కడ వీరుల యొక్క అస్త్రాల యొక్క ప్రతాపము అడిగినందువలన ప్రతాపం ఉడికిపోయినందువలన అందరూ కూడా యుద్ధాన్ని ఆపడానికి అంగీకరించారు. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ మనం చేసేటువంటి సాధనని యుద్ధంతో పోల్చుకుంటూ వెళ్ళాలి మనం. ఇక్కడ మనం చేసేటువంటి మన శత్రువులు ఎవరున్నారు? అంతఃశత్రువులు అంటారు కదా! దు కామక్రోధ మోహ లోభ మద మాత్సర్యాలనేవి మనలో ఉండేటువంటి అంతఃశత్రువులు అంటారు కదా! ఈ అంతఃశత్రువులు ఎక్కడున్నాయి? అసలవేమిటి? రైట్? ఈ అంతఃశత్రువులనేవి మనల్ని మన యొక్క సాధన పట్ల విముఖత కలిగించేటట్లుగా ఉంటాయి. అసలు ఈ అంతఃశత్రువులనేవి అసలు 6 ఉన్నాయా? లేకపోతే ఒక్కటేనా? ఒక్కటే 6 రకాలుగా కనిపిస్తూ ఉన్నదా? అంతఃశత్రువులు ఎక్కడ మొట్టమొదటి చెప్పేదేంటి? కామం. తర్వాత కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యం. అంటే మొట్టమొదటగా చెప్పింది కామం. అంటే కోరిక. దేనినైనా పొందాలి, దేనినైనా సాధించాలి అనేటువంటి ఒక కోరిక బలంగా నాటుకుపోతే, ఆ నాటుకుపోయినటువంటి కోరిక మూలంగా అది ఒకవేళ ఆ కోరిక మనకి తీరకపోతే అది క్రోధంగా మారుతుంది. మనకి భగవద్గీతలో క్రోధాత్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది మనకి భగవంతుడు చెప్తారు భగవద్గీతలో. రైట్? ముందరగా కామం, కామం నుంచి క్రోధం, క్రోధం నుంచి సమ్మోహం, సమ్మోహం నుంచి బుద్ధినాశం, బుద్ధినాశం మూలంగా పూర్తిగా ప్రణశ్యతి, పూర్తిగా నశించిపోతావు. ఇది మన భగవద్గీతలో పరమేశ్వరుడు చెప్పింది. అంటే 6ంటికి కూడా ఈ 6 అని అనుకుంటున్నది ఏదైతే ఉన్నదో ఈ 6 కూడా ఒక్కటే. దానికి మూలం వేరు కామం. అంటే కోరిక. అంటే అన్ని కోరికలు మంచివేనా? అన్ని కోరికలు చెడ్డవేనా? అని ఇక్కడ మళ్ళీ ఒక క్లాసిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు నేను ముక్తుణ్ణి కావాలి అని కోరుకోవడం కూడా ఒక కోరికే కదా! రైట్? లేదంటే అర్జెంట్‌గా నేను కోటాను కోట్ల రూపాయలు సంపాదించాలి అనేది ఒక కోరిక అనుకోవచ్చు. లేదంటే ఒక నా శత్రువు నాశనం అయిపోవాలి అనేది కూడా ఒక కోరిక అవ్వచ్చు. అయితే ఇక్కడ కోరికలకి డిఫరెన్షియేషన్ మనం చూడాలి. ఒక కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరిక మనలని ఒక గమ్యం వైపు నడిపిస్తే, మరొక కోరిక మనల్ని ఇంకొక గమ్యం వైపు నడిపిస్తోంది. ఏ కోరిక ఎటువైపు నడిపిస్తోందో మనకి మనం ఎల్లప్పుడూ కూడా ఎవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనల్ని మనం సరిచూసుకుంటూ ఎటు వెళ్తున్నాను నేను? ఎట్లా వెళ్తున్నాను నేను? ఇదంతా కూడా మనకు మనం వెళ్తూ వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ముక్తుడిని కావాలని కోరుకోవడం కూడా ఒక కోరికే అయినప్పుడు ఆ కోరిక నాకు ఉండాలా వద్దా? సాధారణంగా మన పెద్దలు అదే అంటారు కదా! ప్రతి ఒక్కళ్ళ జీవితం యొక్క గమ్యం ఏంటి అంటే మోక్షం. ధర్మార్థ కామ మోక్షాలంటారు. ఈ 4 పురుషార్థాలలో చివరిది సాధించాల్సింది ఏదైతే ఉన్నదో అది మోక్షం అని అంటారు.
అంటే ధర్మంగా నడుస్తూ ధర్మంతోనే సంపాదించుకున్నటువంటి అర్థాన్ని గడిస్తూ అలా ధర్మార్జనతోనే ధర్మంగా ఆర్జించిన దానితోనే నీ కోరికలని సాధించుకుంటూ మోక్షం వైపు నడువు. ఇది ధర్మార్థ కామ మోక్షాల వైపు అనేది చతుర్విధ పురుషార్థాలు. అలానే ఈ 6 అంతఃశత్రువులు ఏవైతే అంటున్నామో కామ, క్రోధ, మోహం. ఇప్పుడు అక్కడ ధర్మార్థ కామాలలో ఒక పురుషార్థమైనటువంటి కామం, అలానే ఇక్కడ అంతఃశత్రువులుగా చెప్పబడిన దాంట్లో కూడా మొట్టమొదటిదైనటువంటి కామం, రెండు ఒకటేనా? ఎందుకంటే సాధన చేసేటువంటి వారిలో, దాని గురించి అభ్యాసం చేసేటువంటి వారిలో ఆ దా ఒకే మాటకి సంబంధించినటువంటి అర్థాలు పలు రకాలుగా మనం వివరించుకుంటుంటే, ఏ అర్థాన్ని మనం తీసుకోవాలి, ఎటువంటి గమ్యం వైపు నేను నడవాలి అనేది మనం నిర్ణయించుకో. అందుకోసమని ఇక్కడ ఈ ఆహవ వర్ణం అంతా కూడా మనం ఆ దృక్కోణంలో చూసుకుంటూ వెళ్ళాలి. ఆ పర్స్పెక్టివ్‌లో వెళ్ళాలి. అందుకోసమని అక్కడ యుద్ధాలు, వర్ణాలు అవన్నీ అవన్నీ నేను స్కిప్ చేసినా, ఈ ఒక్క దాన్ని మాత్రం మనం స్కిప్ చేయకుండా వెళ్దాం అని అనిపించింది. అందుకని నేను చెప్తున్నాను. ఇక్కడ సో కామం అనేది ముక్తుడవ్వాలి అనేటువంటి ఆ కోరిక నాలో బలహీనమైనప్పుడు నేను ఏం చెయ్యాలి అనేటువంటిది నా యొక్క సాధన అవుతుంది. దానికి సంబంధించి ఒక గురువుని ఆశ్రయించి, ఆ గురువు ద్వారా నేను ఆ ప్రేక్షితుడినై ఆ ప్రేరణతో నేను ముందరికి వెళ్ళాలి కదా! సో ఇక్కడ ఏమంటారు? రామా తత్ర శ్రమ వశాన్మంద యంత్రశస్త్ర పరాక్రమైః రణ సంహరణం కాలే సర్వైరేవోహ సర్వై సర్వైరేవః ఉరరీకృతం అని, వీరుల యొక్క అస్త్రముల నుండి ప్రతాపం ఉడిగిపోయినందువలన, అంటే కోరికలన్నీ కూడా నశించిపోయినందువలన ఆ యుద్ధాన్ని ఆపడానికి ఒప్పుకున్నారు అందరూ. అంటే నాలో ఆ శమం కలగాలి, ఆ శాంతి కలగాలి అంటే కోరికల యొక్క స్థానం తెలిసి దానిని నశింపజేసుకోవాలి. లేదా ఓషోగా చెప్పినట్టు కోరికలన్నీ, అంటే రజనీష్ చెప్పినట్టు అసలు కోరికలనేవి ఏమున్నాయో నువ్వు తీర్చేసుకుంటే, ఆ కోరికల యొక్క మూలానికి నువ్వు వెళ్ళిపోతే, అంత విపరీతంగా నువ్వు చేయగలిగితే, అప్పుడు కూడా నాన్న నీకు కలిగేది పరమమైనటువంటి శాంతే, వైరాగ్యమే. వైరాగ్యమే పరమమైన శాంతి అంటాం కదా! నువ్వేం అవసరం లేదు ఇదంతా అని. అంటే ఇక్కడ ఇలా అని చెప్పి విపరీతమైనటువంటి ప్రవర్తనతో మనం బిహేవ్ చేస్తామా? లేదే ఆల్రెడీ చేసిన వాళ్ళ యొక్క ఆహ్, గతిని చూసి, నేర్చుకుని, దాని నుంచి మనల్ని మనం మళ్లించుకుని, ఇంకొకమైనటువంటి సక్రమమైనటువంటి మార్గంలోకి మనం వెళ్ళగలుగుతాం. ఇది కూడా మనకి మనం నిర్ణయించుకోవాలి. ఏ పైగా ఇక్కడేంటంటే, మన అంతఃశత్రువులతో మనం చేసేటువంటి పోరాటం, మామూలు బహిశ్శత్రువులతో చేసేటువంటి పోరాటం ఏముంది? అది ఏదో ఒక యుద్ధం. ఆ యుద్ధంలో మన శత్రువులతో మనల్ని పోరాడి వాడి చావో, మన చావో తేలేంత మటుకు చేసేస్తే అయిపోతుంది. కానీ అంతఃశత్రువులతో చేసేటువంటి పోరాటం ఏదైతే ఉందో, అది ఒక రకంగా ఆలోచిస్తే చాలా కఠినమైనది. మరొక రకంగా ఆలోచిస్తే దానంత సులువైనది ఇంకోటి లేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఆలోచించేదేంటి, చాలా కఠినమైనది అని ఎందుకు చెప్తున్నానంటే, అంతఃశత్రువులతో చేసేటువంటిది ఆ కోరికలు, దాని నుంచి వచ్చేటువంటి క్రోధాలు, దాని నుంచి వచ్చేటువంటి మోహాలు, కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనేటువంటి ఈ వరుసలో వెళ్తే, ఈ కోరికలను తీర్చుకుని, ఆ తీర్చిన తీరకపోతే కలిగేటువంటి మోహాలతో, ఆ మోహం మూలంగా జరిగేటువంటి క్రోధాలతో, దాని నుంచి వచ్చేటువంటి దుష్పరిణామాలను ఎదుర్కొంటూ వెళ్ళటమా? లేదంటే, నాన్న ఇదంతా భ్రాంతిరా. ఇదంతా ఒక కోరిక తీర్చుకోవటం మూలంగా నీకు ఏం కలిగింది? ఆ క్షణంలో నీకు కలిగినటువంటి ఆ సుఖం తప్పితే, ఆ తరువాత మళ్ళీ నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? అనేటువంటి ఆ ఉబలాటం తప్పితే
ఇదంతా నాన్న ఒక భ్రమరా. దీన్ని వదిలేసేయి. దీని నుంచి నువ్వు సాధించేది, సాధించాలనుకున్నది ఏమీ లేదురా నాన్న. నీ యొక్క మార్గం ఇంకో వైపు మళ్ళించుకో. ఈ భ్రాంతి, ఇది భ్రమ అనే విషయం తెలుసుకొని, దాని నుంచి ఉపశమనం తొందరగా పొంది, అప్పుడు నీ యొక్క సాధనని ప్రారంభించరా అన్నామనుకోండి. ఇదెంత తేలిగ్గా ఉంటుంది. సో, మనకి మనం తెలుసుకోనాల్సిందేంటంటే, ఏది కఠినతరమైనది, ఏది సులభతరమైనది. 2 ఒక 2 ఉన్నాయి మార్గాలు. ఆ మార్గాలలో మనం వెళ్తే. ఇక్కడ పైగా ఏమంటున్నారు? శరాదిహేతి సరితో విస్తీర్ణే గగనే స్థితే ప్రవృత్తాః సుఖమాగంతుం సరసః సరితో యథా. ఎంత పోలికే ఉంటుంది మనకి. ఒక మానస సరోవరం నుంచి నదులు క్రిందికి దిగినట్లుగా ఖడ్గాది ఆయుధాలు కూడా క్రింద పడిపోతున్నాయి. ఎక్కడ? మానస సరోవరం నుంచి నదులు క్రిందకి వచ్చినట్లుగా. అంటే నీ మనస్సు అనేటువంటి ఈ మథనం నుంచి, ఈ ఆలోచన నుంచి నీ యొక్క ఈ అంతఃశత్రువులు అనేవి మనకి అత్యంత తేలికైనవి క్రిందికి దిగుతున్నాయి. అంటే ఎప్పుడైనా నీరు పల్లానికి ప్రవహించేటప్పుడు విపరీతమైన వేగంతో ఎంత అత్యంతమైన వేగంతో వెళ్ళిపోతుందో, అలానే మనలో ఉన్నటువంటి ఈ అంతఃశత్రువులు కూడా అంత తేలికగా, అంత వేగంగా జారిపోతాయి. నీరు పల్లానికి ప్రవహించేటప్పుడు ఎలా వెళ్తుందో, మన యొక్క సాధనని విషయం తెలుసుకుని, ఇది కేవలం ఒక భ్రమపూరకమైనటువంటిది, మనల్ని అనేకానేకమైనటువంటి బంధనాలలో ఇరికించేసి, మనల్ని ఇంకా ఇంకా బాధించేటువంటి విషయాలు కావు ఇవి. అందుకని వీటిని పక్కన పెట్టేసి, విష పరిజ్ఞానాన్ని అలవరుచుకొని దీనిని తొలగించేసి దాని మూలంగా నువ్వు వెళ్ళు అని చెప్పుకోవటంలో మనకి అప్పుడు నీరు పల్లానికి ఎంత తేలికగా వెళ్ళిపోతుందో, అంత తేలికగా ఈ అంతఃశత్రువులు అనేటువంటి వాళ్ళని మనం వదిలించుకోవచ్చు. ఇదంత కఠినతరమైనది కాదు. కష్టపడిపోయి అమ్మో! అని చెప్పి ధ్యానం చేయాలి, దానికోసం సాధన చేయాలి. ఏమీ లేదు. చింతపండుతో ఇత్తడి బిందెని తోమితే ఎంత ఇమ్మీడియేట్‌గా ఎలా మెరిసిపోతుందో, జస్ట్ ఊరికే ఒక్కసారి ఇలా పామితే ఆ బిందె మీద ఎంత తొందరగా మెరిసిపోతుందో, అంత తొందరగా నీ మనస్సు కూడా, చిలుము పట్టిపోయినటువంటి నీ మనసు కూడా, నాన్న ఇది కేవలం ఒక భ్రమ అనేటువంటి విషయ పరిజ్ఞానం అనేటువంటి ఒక చింతపండుతో ఆ మనస్సు అనేటువంటి మనసుకి పెట్టిన మకిలిని తొలగించేయటం అంత తేలిక. అందుకని శరాదిహేతి సరితో విస్తీర్ణే గగనే స్థితే ప్రవృత్తాః సుఖమాగంతుం సరసః సరితో యథ. ఆ సరస్సు నుంచి నీళ్లు ఎంత తేలికగా జాలువారిపోతాయో, అంత తేలికగా నీలో ఉన్నటువంటి అంతఃశత్రువులు జారిపోతాయి, పారిపోతాయి. అంత తేలికగా కేవలం విషయాన్ని అర్థం చేసుకోవటం మూలంగా, విషయ పరిజ్ఞానం మూలంగా. పైగా ఇక్కడ కొన్ని ఆహ్, అంటే ఇదే మాటతో ఇంకొన్ని వివరణలు కూడా ఉంటాయి. ఏంటంటే వినిర్గంతుం ప్రవవృత్తే రణాదథ బలద్వయం వారిపూరశ్చతుర్దిక్షు ప్రళయైకార్ణవాదివ ఉక్షిప్త ఉక్షిప్తమందర క్షీర సముద్ర వదనాకులం సైన్యం ప్రశామ్యదావత్తం శనైః సామ్యం ఉపాయయౌ. మందర పర్వతాన్ని క్షీర సముద్రంలో వేసి చిలికితే ఈ అమృతం బయటపడినట్లుగా, రైట్, మనస్సు అనేటువంటి ఈ క్షీర సముద్రంలో నీ ఆలోచన అనేటువంటి మందర పర్వతాన్ని వేసి మథించి ఆలోచిస్తే అమృతమైనటువంటి ముక్తి, అంటే భ్రమ అనేటువంటి హాలాహలం తొలగిపోయి ముక్తి అనేటువంటి అమృతం మనకి కలుగుతుంది.
రైట్. ఎందుకంటే ఇప్పుడు అందుకనే మనకి సాధారణంగా పరమేశ్వరుడు వచ్చి హాలాహలాన్ని భక్షం చేశాడు అంటారు. ఎందుకోసం అనంటే ఆయన మనల్ ఆయనను మనం ఆరాధించుకుంటూ వెళ్తే అంటే మన యొక్క సాధనలో వెళ్తే, ఆ సాధనలో మనలో ఉన్నటువంటి భ్రాంతి అనేటువంటి హాలాహలం ఆయన తీసేసుకుంటాడు. తీసేసుకొని మనస్సులో ఇంకా ఇంకా మదించిన కొద్దీ వచ్చేటువంటి అమృతాలు ఏవైతే ఉన్నాయో అవి మనకొదిలేస్తాడు. అంటే ఆ ముక్తి మనకి కలిగిస్తాడు. అంటే మన సాధన మనకి పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఇంకోడెవడో కాదు. 3 నామాలు పెట్టుకొని, మెడలో పామేసుకొని, అదేంటి నెత్తి మీద గంగని పెట్టుకొని, లేకపోతే పులితోలు కప్పుకొని, నాగాభరణంగా ఉన్నటువంటి దిగంబరుడు కాదు. మన యొక్క ఆలోచన, మన యొక్క మనస్సు ఇవన్నీ కూడా పరమేశ్వరుడే. అంటే ఈ ఆలోచనలో మనం పెట్టి మన క్షీరసాగరం అనేటువంటి ఆ మనస్సులో ఆలోచన అనేటువంటి ఆ మందరాన్ని వేసి సాధన అనేటువంటి ఆ మథనం మనం చేస్తే మనకి దొరికేది ముక్తి అనేటువంటి అమృతం. తర్వాత ఇక్కడ మే ఎన్నెన్నో ఇక్కడ చాలా వర్ణన ఉన్నది. జస్ట్ సీయింగ్ అంత వర్ణన మనకి దాటుకొని వెళ్ళొచ్చా? లేకపోతే వర్ణన చెప్దామా అని. ఎందుకంటే చాలా వర్ణన ఇదంతా కూడా. ఇక్కడ ఇదంతా కూడా ఎందుకంత వర్ణన అంటే పైన చూస్తే ఇది ఒక యుద్ధానికి సంబంధించినటువంటి వర్ణన. కానీ లోపల చూసుకుంటూ వెళ్తే మనలో సాగేటువంటి ఆ మథనం, మనకి మనం చేసేటువంటి ఆహ్, యుద్ధం. రైట్. అందుకని ఇవి ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు ఎవరు యుద్ధం ఎలా చేస్తున్నారు అనేది యుద్ధం చేసే వాడి ఆ యుద్ధ రంగంలో దిగిన తర్వాత వాడి యొక్క అనుభవం ఉంటుంది కదా! వాడెంత తీవ్రంగా యుద్ధం చేయగలిగాడు, ఎంత బాగా యుద్ధం చేయగలిగాడు అనేది వాడి యొక్క ఆలోచన మీద ఉంటుంది. లేకపోతే వాడి యొక్క ఆహ్, ఆ సమయంలో వాడు ప్రవర్తించినటువంటి తీరు మూలంగా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ గూడా ఏంటంటే, శరీరాలు ఇక్కడ ఎలా ఉంటుందంటే పైన వర్ణన ఏముంటుందంటే, శరీరాలుగా అలా తేలుతూ ఉన్నాయి. రక్తం మడుగులో తేలుతూ ఉన్నాయి. లేదంటే గనక అవయవాలు తెగిపడి ఉన్నాయి. తలలు తెగిపడి బంతుల్లాగా తగులుతూ వెళ్తున్నాయి. అక్కడ యుద్ధం జరుగుతూ ఉండంగా కాలికి ఆహ్, పరిగెడుతున్న వారి యొక్క కాళ్ళకి తెగిపడిన తలలు అలా తగులుతున్నాయి అనేటువంటి వర్ణనలుంటాయి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం చేసేటువంటి సాధన కూడా ఎన్నెన్నో అవరోధాలొస్తాయి. ఎన్నెన్నో ఆహ్, కష్టాలు కలుగుతాయి. అని కష్టం అని మనం ఫీల్ అవుతాం. కానీ కష్టం యాక్చువల్ లేదు. అవరోధం అని మనం ఫీల్ అవుతాం. దాటుకొని వెళ్ళేది మనమే. ఇప్పుడు అక్కడ యుద్ధం చేసే వాళ్ళందరూ తలలు తన్నుకుంటూ వెళ్తారు. తెగిపడిన తలలు తన్నుకుంటూ వెళ్తారు. లేకపోతే చనిపోయిన వారి మృతదేహాల మీద తొక్కుకుంటూ వెళ్తారు. రక్తం మడుగులను తొక్కుకుంటూ వెళ్తారు. వాటిలో ఈదుకుంటూ వెళ్తారు. హ్మ్. ఇదంతా వర్ణిస్తే ఓహో! ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది కానీ, ఈ ఈ ఈ ఈ సాధన అంతా నాలో పడేటప్పుడు ఇంత కష్టం నేను పడాలిగా అనే ఆలోచన కూడా వస్తుంది. ఇప్పుడు ఆ కలలను దాటుకుంటూ వెళ్తున్నాను అంటే, నాలో ఉండేటువంటి ఈ ఆలోచన వీటన్నింటిని అందుకని మనం సాధారణంగా అనుకుంటాం. మనం ధ్యానం చేయడానికి కూర్చున్నప్పుడు మన పెద్దవాళ్ళు ఏమంటారంటే, "అరే నాన్న నీలో ఎన్నెన్నో ఆలోచనలొస్తూ ఉంటాయి. దేనికి కూడా నువ్వు ప్రాధాన్యతనివ్వద్దు. విలువివ్వద్దు. అసలు పట్టించుకోవద్దు. నీ ఆలోచన దాన్ని అలా వెళ్ళిపోని. జస్ట్ బి ఎ పాసింగ్ క్లౌడ్." మన ఆకాశంలో అలా ఒకసారి చూస్తే మేఘాలు అలా వెళ్ళిపోతూ ఉంటే, అదే మేఘాన్ని పట్టుకొని మనం ఉంటామా? ఆ మేఘం వెళ్ళిపోదు. దాని తర్వాత ఇంకో మేఘం వస్తుంది. అలానే ఇక్కడ కూడా నీ ఆలోచనలు ఎన్నెన్నో ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. ఆ ఆలోచనలను మనం దాటుకుని మనం వెళ్ళిపోవాలి. దేనికి కూడా విలువివ్వక్కర్లా. ఆ విలువ ఇవ్వకుండానే మనం దాటుకొని వెళ్ళిపోతూ ఉంటాం.
మన ధ్యానం అంటే అలా ఉండాలి. అందుకని పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా, నాన్న నువ్వు ధ్యానానికి కూర్చున్నప్పుడు నీకొచ్చే ఆలోచనలన్నీ కూడా వెళ్ళిపోనీ నాన్న. దేనికి కూడా పట్టించుకోవద్దు. కళ్ళు మూసుకొని, దేనికి కూడా రెస్పాండ్ అవ్వకుండా మనకి చిన్నప్పుడు ఒక కథ చెప్తాడు. ఏంటంటే రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి దగ్గర ఆహ్, ఒక గురువుగారు ఉన్నారు. రాజగురువు గారు. ఆ రాజగురువు దగ్గరికి రాజుగారు వెళ్లారు. వెళ్లి స్వామి ఆహ్, నాకు ఈ ముక్తి అంటే ఏమిటి? ఈ ధ్యానం అంటే ఏమిటి? ఒక్కసారి చెప్పండి అని అంటారు. అన్నప్పుడు ఒరేయ్ నాన్న, ముక్తి అన్నా, ధ్యానం అన్నా, ఇంకోటేమిటన్నా ఏదైనా సరే నేనొక విషయం చెప్తా. ముందర ఆ పని చెయ్యి. ఆ పని చేసిన తర్వాత నువ్వు నాకు చెప్పు. నువ్వు నీవు ధ్యానంలో కూర్చో. నీకు ఇష్టమైనటువంటి దేవతనో, ఎవరినో ఒకళ్ళని ధ్యానిస్తూ కూర్చో. నీ మనసులోకి వాళ్ళే రావాలి. అయితే నువ్వు ఆ ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు, ఆ దేవత నీ దగ్గరి ఆ దేవతా మూర్తిని నువ్వు ధ్యానిస్తూ ఉన్నప్పుడు అంటే సాధనలో చేసేది మొట్టమొదటి ప్రక్రియ ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఏదో ఒక దేవతా విగ్రహాన్ని ఆరాధించడం అనేది ప్రక్రియతో ప్రారంభమవుతుందనుకుందాం. అనుకున్నప్పుడు ఇలా వెళ్ళు. అయితే కేవలం ఆ సమయంలో నీకు కోతి గుర్తుకు రాకూడదురా అనన్నారు. అని ఆ రాజుగారు చెప్పారు. సరే గురువుగారు, రాజుగారికి చెప్పారు. ఈయన ఎప్పుడు కూర్చున్నా గూడా ధ్యానానికి ఆహ్, అమ్మవారి గురించి పూజిద్దాం, అమ్మవారి గురించి ధ్యానిద్దాం అనే ఆలోచన రాంగానే మొట్టమొదటిగా గుర్తొచ్చింది కోతి. ఎందుకంటే గురువుగారు చెప్పారు గదా! కోతి గుర్తుకు రాకూడదురా అని. కానీ వీడికొచ్చిందే ముందర ఫస్ట్ కోతి. ఎందుకంటే గురువుగారు చెప్పిన మాట అది. నువ్వు ధ్యానానికి కూర్చొని అమ్మవారిని ధ్యానిస్తున్నప్పుడు నువ్వు ధ్యానం చేసే సమయంలో నీకు కోతి గుర్తుకు రాకూడదు. అది అలా చేస్తే చాలు నీకు. నువ్వు ముక్తుడివైపోతావు. వెంటనే ఓ 10 రోజుల పాటు ఆ రాజుగారు చేసి అంత ఎప్పుడు చేసినా గూడా ఆ ధ్యానంలో కూర్చోగానే కోతి గుర్తుకొచ్చేస్తాంది. కోతి కనిపిస్తాంది. ఈయన ధ్యానం చెదిరిపోతది. వెంటనే మళ్ళీ వచ్చి గురువుగారి పాదాలు పట్టుకున్నాడు. గురువుగారు నాకు మీరు చెప్పినదంతా బానే ఉంది. నేను మీరు చెప్పిన విధంగానే కూర్చొని, ఆ అమ్మవారినే ధ్యానిస్తూ కూర్చొని, ఒక్క 5 నిమిషాలు కూర్చోంగానే కోతి గుర్తుకొచ్చేస్తుంది. కళ్ళు మూసుకొని కూర్చోంగానే కోతి గుర్తుకొస్తుంది. అనంటే, "నాన్న నువ్వు ఆ కోతికి విలువిచ్చినంత కాలం నీకు ఆ కోతి గుర్తొస్తుంది. ఆ కోతికి నువ్వు విలువివ్వద్దు" అనన్నాను. అంటే వెంటనే సరే ఈ రాజుగారు వెళ్లి అక్కడ రాజుగారు మళ్ళీ అమ్మవారి కోసం ధ్యానం చేస్తున్నారు. చేస్తుండగా అక్కడ మరలా ఆయనకి యథావిధిగా మళ్ళీ ఓ 10 నిమిషాల తర్వాత ఆ కోతి మస్తిష్కంలో మెదిలింది. ఆయన అర్రే! అని చెదిరిపోయింది. నా ధ్యానం చెదిరిపోయిందే అని వెళ్ళల. మొట్టమొదటగా ఆ కోతినే చూసారు. ఆ కోతి చేసే చేష్టలు గమనిస్తున్నారు. ఆ తర్వాత మళ్ళా తన ప్రయత్నాన్ని అమ్మవారి పాదాల వైపే మరలుస్తున్నారు. అక్కడ కోతి కనిపిస్తోంది. కానీ ఈయన పాదాలు ఇప్పుడు ఆయన యొక్క దృష్టి అమ్మవారి పాదాల మీదకి మొ మరి వెళ్తోంది. ఇమ్మీడియేట్‌గా వెళ్ళిపోయిందా? లేపోతే అమ్మవారి పాదాల మీద అలా నిశ్చలంగా నిలబడిపోయిందా? లేదు. కోతి కనిపిస్తూనే ఉంది. అమ్మవారి పాదాల దగ్గర ఆ కోతి కనిపిస్తూనే ఉంది. కానీ అమ్మవారి పాదాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు. తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ధ్యానానికి కూర్చున్నారు. మరలా కోతి కనిపించింది. కానీ అమ్మవారి పాదాలే కనిపిస్తున్నాయి ఇప్పుడు గూడా. కోతి ఎదురుగుండానే ఉంది. అది చేసే చేష్టలున్నాయి. కానీ అమ్మవారి పాదాలు నాకు కనిపిస్తున్నాయి. మరలా మరుసటి రోజు కోతి కనిపిస్తోంది. అమ్మవారి పాదాల మీద నిశ్చలంగా నా మనసు నిలబడుతోంది. కానీ క్రితం 2 రోజుల కన్నా కూడా ఈసారి ఇంకో 5 నిమిషాలు, 10 నిమిషాలు ఎక్కువ సేపు నేను నా దృష్టిని నిలపగలుగుతున్నా. ఇలా ఒక 10 రోజుల పాటు నేను ఆ సాధనని చేసిన తర్వాత నాకు అక్కడ కోతి ఉన్నదా, ఇంకోటున్నదా ఏది ఉన్నా కూడా నా దృష్టి అంతా కూడా అమ్మవారి పాదాల మీదే ఉంది. ఆ దృష్టి అలా నేను ఇదివరకు ఒక్క సెకను, 2 సెకన్లు మాత్రమే నిలపగలిగేటువంటి నా దృష్టిని ఇప్పుడు నేను అమ్మవారి పాదాల మీద గంట సేపు నిలబెట్టగలను.
పక్కనే కోతి ఉన్నది, కానీ నా దృష్టి అక్కడ ఉంది. అప్పుడు మరలా రాజుగారు వెళ్ళి స్వామివారి దగ్గరికి, గురుగారి దగ్గరికి, గురుగారు ఇది ఇలా ఉంది అంటే, నాన్న ఇప్పుడు నీ యొక్క ధ్యానం, నీ యొక్క సాధన సరైన దిశలో వెళ్తున్నాయి. ఎందుకంటే నీ సాధనలో ఎన్నెన్నో అవరోధాలు వస్తాయి. వాటిని నువ్వు పట్టించుకోవద్దు. వాటికి సంబంధించినటువంటి అవరోధాలు ఏవి కూడా, అవన్నీ కూడా ఒక భ్రాంతి నాన్న. ఆ భ్రాంతి నుంచి పక్కకు వచ్చేసి నీదైనటువంటి లక్ష్యం మీద మాత్రమే నువ్వు దృష్టి నిలపగలిగితే ఆ భ్రాంతి దానంతట అదే వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ భ్రాంతి యొక్క లక్షణం ఏంటి? మాయ అంటే ఏంటి? ఇప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవటం కదా! అంటే ఎప్పటికప్పుడు లేకుండా పోతుంది కదా అది. సో, ఆ మాయ అనేటువంటి లక్షణమే పోవటం అయితే, ఇప్పుడు ఉండి మరొకప్పుడు లేకపోవడం అనంటే, ఆ లేకపోవటం మీదనే మనం ఉండొచ్చు కదా! ఇప్పుడు ఉన్నది అనేటువంటి మాయలో ఎందుకు ఉండటం? ఆ మాయ అనేది లేదురా అనేటువంటి ధ్యాస నాకు కలిగినప్పుడే మాయ పోతుంది. అలానే నా యొక్క ధ్యాస, నా యొక్క ధ్యానం ఎన్నెన్ని అవరోధాలు వచ్చినా, ఎన్నెన్ని ఆలోచనలు కలిగినా, ఆ ఆలోచనలన్నింటిని నేను పక్కన పెట్టేసుకొని, అవి వెళ్తూ ఉంటాయి. లెట్ ఇట్ గో అని చెప్పేసి, నా యొక్క పరమమైనటువంటి లక్ష్యం ఏదైతే ఉందో దానిని సాధించే దిశగానే నా సాధన సాగాలి. ఎందుకంటే ఈ ఆహవ రంగం యొక్క వర్ణన యొక్క ముఖ్య ఉద్దేశ్యం కూడా అదే. నీకు ఎన్నెన్నో వస్తాయి. ఆ సైనికులందరూ అవి దాటిపోతున్నారు, ఇవి దాటిపోతున్నారా? నీ మనస్సు ఇప్పుడు ఆ యుద్ధంలో ఉన్నప్పుడు, యుద్ధాన్ని దాటుకొని మనం వెళ్ళాలి అని అనుకున్నప్పుడు, ఎన్నెన్ని అవరోధాలు నువ్వు దాటుకుని వెళ్ళి యుద్ధంలో విజయము గెలుపు అనేది నీకు లక్ష్యమైతే ఎలా అయిందో, అక్కడ కూడా సాధన అనేది నీ యొక్క యుద్ధ క్షేత్రం అయితే, దానిలో నువ్వు చేసేటువంటి అవరోధాలు, నీకు కలిగేటువంటి అవరోధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ దాటుకుని నువ్వు చేరాల్సినటువంటి పరమ లక్ష్యం ఏదైతే ఉన్నదో దాని వైపు నువ్వు ప్రయాణం చేయాలి. ఇది ఈ ఆహవ వర్ణనం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఎందుకంటే చాలా వర్ణన ఉంటుంది. ఈ వర్ణన అంతా కూడా కేవలం దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఇంతగా వివరించడానికి కారణం ఇది. మనం ఇవాళకి ఇక్కడ ఆగుదామా? మోహిని గారు, మురళి అలాగే చూడండి. మనం అయితే వచ్చే వారం మళ్ళీ యాక్చువల్గా మురళి అను మోహిని గారు, నేను యాక్చువల్గా ఇది మనకి చాలా ఉంది. మనం ఒక్క పుస్తకం మనం కంప్లీట్ చేసుకునేటప్పటికే ఆల్మోస్ట్ మనకి 34 వీక్స్ పట్టింది. చాలా డీప్. అంటే మనం ఎప్పుడు ఆదివారం ఒక గంట లేకపోతే గంటన్నర ఎప్పుడైనా ఒకసారి కూర్చున్నాను కదా. అనుకుంటున్నానంటే నేను దీని రికార్డింగ్ కూడా స్టాప్ చేస్తాను. ఇది వారానికి శనాదివారాలు కూడా పెట్టుకుందామా అని ఆలోచిస్తున్నాను. వారానికి 2 సార్లు ఏమైనా పెట్టుకుందామా అని ఆలోచిస్తున్నాను. మీరు ఆలోచించండి, మీకు వీలవుతుందా వీలవుదా అనేది. అంటే నెక్స్ట్ వారం వచ్చినప్పుడు అందరితో కలిసి కూర్చుని మనం విచారించుకోవచ్చు. మీకు వీలవుతుందా వీలు కదా, వారం ఒక్కరోజే వీలవుతుందండి అని అంటే దట్స్ ఫైన్. లేదా 2 రోజులు కూర్చుందాం అంటే 2 రోజులు కూర్చుందాం. ఓకే అండి. నెక్స్ట్ వీక్ అందరూ ఉంటారు, అప్పుడు డిసైడ్ అదేనండి. అందుకని ఒకసారి ఆలోచన చెప్తున్నాను. మీరు కూడా ఒకసారి ఆలోచించి ఆ రోజున నెక్స్ట్ వారం కలిసినప్పుడు మీరు మీ అభిప్రాయం చెప్పండి. యా, తప్పకుండా అండి. ఉంటానండి. యా, థ్యాంక్స్ అండి. జై శ్రీరామ్.